ఓం అస్మద్గురుభ్యో నమః. నేటి మంచి మాటలు చెడపకురా చెడేవు అని చిన్నప్పటి నుండి వింటూ ఉన్నాం. కానీ కొన్ని సమయాల్లో మనకు తెలియకుండానే ఈర్ష్యాద్వేషాలు, అసూయ, ఒకరి ఉన్నతిని చూసి వరవలేనితనం వచ్చేస్తాయి. ఇలా అనుకోవడం తగదు అని ఆత్మసాక్షి చెప్పినా వినకుండా మన పని మనం చేసేస్తాం. ఎక్కడున్నది ఈ లోపం? దీని నుండి ఎలా బయటపడాలో ఈ కథ ద్వారా తెలుసుకుందామా? ఒకసారి ఒక వ్యక్తికి దారిలో ఒక స్వామీజీ కలిశారు. అయితే ఆ వ్యక్తికి అతను మహిమగల స్వామీజీ అని తెలియదు. ఆ స్వామీజీ ఆ వ్యక్తిని తాగడానికి నీళ్లు అడిగారు. ఒక క్షణం గడిచిందంటే ఆ నీళ్లు ఆ వ్యక్తి తాగేవాడే. కానీ దాహం అని అడిగినందుకు అతను ఆ స్వామీజీకి నీళ్ళు ఇచ్చి దాహం తెచ్చాడు. నీళ్ళు తాగిన తర్వాత ఆ స్వామీజీ ఆ వ్యక్తితో, నేను ఇతరుల నుండి ఏది స్వీకరించినా తరువాత నేను ఇతరులకు ఏదైనా ఉపకారం చేయింది విడిచిపెట్టను. కనుక నీవు తాగడానికి సిద్ధంగా ఉంచుకున్న నీళ్ళిచ్చి నా దప్పికి తీర్చావు. కావున నీ తలరాత మారడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అని ఆ స్వామీజీ తన జోలి నుండి ఆ వ్యక్తికి ఒక పుస్తకం ఇచ్చారు. నీకు ఒక 5 నిమిషాల సమయం ఇస్తున్నాను. ఇందులో నీకేమి కావాలో రాసుకో, అదే జరిగి తీరుతుంది. కానీ గుర్తుంచుకో, నీకు సమయం కేవలం 5 నిమిషాలు మాత్రమే. ఆ వ్యక్తి ఆ పుస్తకం తీసుకుని చూశాడు. మొదటి పేజీలో చదివాడు. అందులో తన పక్కింటి ఆయనకు లాటరీ రాబోతుంది, అతడు కోటీశ్వరుడు కాబోతున్నాడని చదివిన ఆ వ్యక్తి అతనికి లాటరీ తగలకూడదు, వాడు గొప్పవాడు కాకూడదు అని రాశాడు. తర్వాత పేజీ చదివాడు. తన స్నేహితుడికి ఇంటర్వ్యూలో పాస్ అయ్యి మంచి ఉద్యోగం రాబోతుంది, అది చదివి అతడు ఫెయిల్ అయిపోవాలి, అతనికి ఉద్యోగం రాకూడదు అని రాశాడు. తర్వాత పేజీలో తన స్నేహితురాలికి భర్తకి కోర్టులో నడుస్తున్న విడాకుల కేసు కోర్టు కొట్టివేసి ఇరువురిని ఒకటి చేస్తుంది అని చదివిన వెంటనే అలా జరగకూడదు, వారు విడిపోవాలి అని రాశాడు. మరో పేజీలో తను పనిచేస్తున్న కార్యాలయంలో అధికారులు తన సహచరులు సంతోషంగా ఆనందంగా ఉంటారని చదివి అలా ఉండకూడదు అని రాశాడు. ఈ విధంగా ప్రతి పేజీని చదువుతూ ఏదో ఒకటి రాస్తూ చివరికి ఖాళీగా ఉన్న తన పేజీలో తనకు కావలసింది రాయాలని అనుకోగా ఈలోపే ఆ స్వామీజీ ఆ వ్యక్తి చేతి నుండి పుస్తకం తీసుకొని, నీకు ఇచ్చిన 5 నిమిషాల సమయం పూర్తి అయింది, ఇప్పుడు నువ్వేమీ రాయకూడదు. నీవు నీ పూర్తి సమయాన్ని ఇతరుల వ్యక్తిగత విషయంలోనూ ఇతరులను చింత చేయడంలోనే నీ సమయం అంతా వృధా చేసుకున్నావు. నీ జీవితాన్ని నీకు నచ్చిన విధంగా మార్చుకున్న అద్భుతమైన అవకాశాన్ని నీకు ఇచ్చినా స్వయంగా నువ్వే నీ జీవితాన్ని కష్టంలోకి నెట్టుకొని కష్టాలు అనుభవిస్తూ బాధపడుతూ ఉంటున్నావు. అలాగే నీ కష్టాలు స్వయంగా దేవుడి దిగి వచ్చినా దూరం చేయలేడు అని పుస్తకం తీసుకున్నాడు స్వామీజీ. ఆ వ్యక్తి చాలా పశ్చాత్తాపడ్డాడు. వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని చేజేతిలో పోగొట్టుకున్నానని కుమిలి కుమిలి ఏడుస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ కథ యొక్క అర్థం ఏమిటంటే, భగవంతుడు మనందరినీ సంతోషంగా ఉంచేందుకు ఎన్నో అద్భుతమైన అవకాశాలను తానే స్వయంగా కానీ శ్రేయోభిలాషులు, ఇరుగు పొరుగువారు, బాటసారుల రూపంలో కానీ మనకు పంపిస్తాడు. కానీ మనం వ్యర్థంగా ఆలోచిస్తూ ఇతరులకు చెడు చేస్తూ మన సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటున్నాం. ఎవరైతే ఇతరులకు సదా సుఖాన్ని ఇస్తూ ఉంటారో వారిపైన సదా భగవంతుని కృప నిండి ఉంటుంది. ఈ సంగమయుగంలో భగవంతుడు కలం మన చేతికి ఇచ్చి మన భాగ్యరేఖను మనమే రాసుకోండి అని ఎన్నో అద్భుతమైన అవకాశాలను ఇస్తున్నారు. కానీ మనము పరచింతన చేస్తూ సమయం వృధా చేసుకుంటున్నాం. మన అదృష్టాన్ని మనమే వంచన చేసుకుంటున్నాం అనేది అక్షర సత్యం. మనము ఎటువంటి విత్తనం నాటితే అటువంటి ఫలాలు వస్తాయి. అలానే మనం ఎటువంటి ఆలోచన చేస్తే అటువంటి ప్రతిఫలాలను పొందుతాం. మన మతిని ఉన్నతముగా ఉంచుకునే ప్రయత్నాన్ని మానసిక సాధన ద్వారా, సత్సాంగత్యం ద్వారా మనస్సాక్షి చెప్పేది వినే ప్రయత్నాన్ని ప్రారంభిద్దాం. ఉన్నతమైన జ్ఞానాన్ని సంపాదించుకొని చక్కటి భాగ్యరేఖను రాసుకొని ఈ మానవ జన్మను సాఫల్యం చేసుకుందామా? జై గోవిందా.